హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన ఆఖరి వీడ్కోలు నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ప్రియమైన స్వప్న, నీ దగ్గర నుండి చాలా పెద్ద ఉత్తరం వస్తుందని ఎదురు చూశాను. అసలే నీ విరహంతో కాలిపోతున్న నాకు మొక్తసరిగా 2 వాక్యాల ఉత్తరం మండే పెన్నం మీద 2 చినుకుల్లా ఎండిపోయాయి. నీ ఉత్తరం బొత్తిగా ఎలా ఉంటుందని నేను అనుకోలేదు. భార్య తన భర్తకు రాసే తొలి ఉత్తరంలా ఉందా అది? చదువుకున్న యువతివి, ఎంత చక్కగానైనా రాయవచ్చునే. నీకు నచ్చిన సినిమా గురించి, నీకు నచ్చిన పుస్తకం గురించి రాయాలంటే ఎన్ని లేవు. ఈసారి ఎంతకంటే పెద్ద ఉత్తరం రాయదలుచుకోలేదు. నాకు అసలు కోపం వచ్చింది. నా కోపం పోవాలంటే చక్కని ప్రణయ గీతం లాంటి ఉత్తరం రాయాలి నువ్వు. ఇల్లు కోసం చూస్తూనే ఉన్నాను. ఈ మూడమే వెళ్ళిపోయేలోగా ఏదో ఒక ఇల్లు ఖాయపరుచుకొని వస్తాను. ఇక ఇప్పటికి ఉంటాను, నీ మాధవ్. ఉత్తరం చదువుకుని నీరసంగా బల్ల మీద తలవాల్చింది స్వప్న. ధర్మం పేరుతో తను మాధవుని మోసగించిందా? మోగబోయిన హృదయ వీణ తిరిగి అతని కోసం ప్రణయగీతం ఆలపించగలదా? ఉత్తరం విషయంలో ఎంతగా గొడవ పెట్టే మాధవ్ జీవితంలో తన ప్రవర్తనతో సరిపెట్టుకోగలడా? తను పెళ్లి చేసుకుని పొరపాటు చేసిందేమో. క్లాస్ అంతా రణగొణధ్వనిగా తయారైనా స్వప్న తన లోకంలోనే ఉండిపోయింది. పక్క గదిలో క్లాస్ తీసుకుంటున్న మధుర ఈ గొడవకు లేచి వచ్చింది. పిల్లలకు పాఠం చెప్పకపోయినా సైలెంట్గా ఉంచలేవు, విసుక్కుంది. స్వప్న ఉలికిపాటుతో ఈ లోకంలో పడింది. బల్ల మీద గట్టిగా బాత్తు సైలెన్స్ అని గట్టిగా అరిచింది. క్లాసు నిశ్శబ్దమైపోయింది. ఇంటికి వచ్చేటప్పుడు మధురతో అంది స్వప్న, నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది మధు. ఎంత ప్రయత్నించినా స్వరూపు ఊహల్ని నా నుండి దూరం చేయలేకపోతున్నాను. బాగుంది, ఒకరికి ఇల్లాలివై అతడిని తలపోస్తూ ఉంటావా? ఏం చెయ్యను, నా వల్ల కావడం లేదు. అలా నిరాశపడితే మాధవ్ గతి ఏం కావాలి? నీ సంసారంలో అపశృతి రానివ్వకు. స్వరూపు ఎలాగూ దూరమైపోయాడు తన నుండి. అతని స్మృతి కూడా తనకి మిగలకూడదా? వేదన సుళ్ళు తిరిగింది గుండెలో. ఇంటికి వచ్చాక సర్వశక్తుల్ని కూడదీసుకుని మాధవ్కి ఉత్తరం రాయడానికి కూర్చుంది స్వప్న. భావాలు కంతలు పడిన బుట్టల్లోంచి పాము పిల్లల్లా జారిపోతుంటే ఒక్క వాక్యమూ రాయలేకపోయింది. లాభం లేదు. మాధవ్ తనను ప్రేమించటం లేదు అనుకున్నా సరే అతనికి న్యాయం చెయ్యలేదు. తలపట్టు కూర్చుంది స్వప్న. ఇలా జరిగితే ఎలా? భార్యాభర్తలకు కలవడం లేదని తెలిస్తే అటు పుట్టిల్లు ఇటు అత్తిల్లు నవ్వుల పాలు కాదు. ఇందుకోసమేనా తను స్వరూప్ను దూరం చేసుకుంది? స్వరూప్, నువ్వు నన్ను వదిలిపోయినా నీ ఊహలు నన్ను వదిలిపోవడం లేదు. వెంటాడే నీ ఊహల నుండి ఎలా తప్పించుకోను? కలం కింద పడేసి తల పట్టుకుంది స్వప్న. అక్క, బావొచ్చాడు, గతుక్కుమంది స్వప్న. అవతల నుండి తండ్రి మాట్లాడడం వినిపించింది. ఇప్పుడేనా రావడం? స్వప్న ఉందా? ఇప్పుడెందుకు వచ్చాడు మాధవ్? మనసు పట్టలేక పరిగెత్తుకొచ్చాడా? మరీ అంత బలహీనుడా అతను? మళ్ళీ స్వరూప్ గుర్తుకు వచ్చాడు స్వప్నకి. ఆరాధన నిండిన అతని కళ్ళలో తనని తాకాలన్న కోరిక అప్పుడప్పుడు కదిలేది. కానీ నిగ్రహంతో తననిప్పుడు తాకనైనా తాకేవాడు కాదు. మాధవ్ గదిలోకి వస్తూ వెనుకగా చేతులు పోనిచ్చి తలుపులు చేరవేశాడు. బెత్తరపోయినట్లుగా చూసింది స్వప్న. అతను స్వప్న ముఖంలోకి చూస్తూ శాంతంగా ప్రశ్నించాడు, నీకు స్వరూప్ తెలుసా? స్వప్న కళ్ళు పట్టుబడిన అపరాధిలా కిందికి వాలిపోయాయి. నువ్వు నిజం చెబుతావని నాకు నమ్మకం. నీకు అతను తెలుసా? తెలుసు, తడారిపోయిన గొంతుతో జవాబిచ్చింది. ప్రేమించావా? తలూపింది. పెళ్లి చేసుకోవాలి అనుకున్నావా? అవును. అపరాధిని బోనులో నిలబెట్టి ఎదురు పార్టీ లాయర్ ప్రశ్నించినట్లుగా ప్రశ్నలు వేసి తనకు కావలసిన జవాబులు పొందిన మాధవ్ ఇక ఒక్క నిమిషం కూడా ఆగలేదు. ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఏదో ద్వీపం మధ్య ఒంటరిగా చిక్కుబడిపోయినట్లు, చుట్టూ సముద్ర ఘోష పెడుతున్నట్లు అనిపించింది స్వప్నకు. అదేమిటే, అల్లుడు ఎలా వచ్చి అలా వెళ్ళిపోయాడేమిటి? ఏం మాట్లాడాడు నీతో? తల్లి వచ్చి అడుగుతుంటే పిచ్చి చూపులు చూసింది స్వప్న. గుడ్లు ఎళ్ళబెట్టి చూస్తావేంటే? మాధవ్ ఏం మాట్లాడాడు? నా ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడాడు. ఎలా వచ్చి అలా వెళ్ళిపోయాడేంటి? నాకేం తెలుసు? లోపల భయంగానే ఉంది. ఈ నిజం తను దాచినా మాధవ్ ఎందుకు దాస్తాడు? దాచాల్సిన అవసరం అతనికేమిటి?
ఇవాళో రేపో ఈ నిజం భళ్ళున బద్దలై తీరుతుంది. కులం తక్కువ వాణ్ణి చేసుకుంటానంటే దూలానికి ఉరేసుకు చస్తానన్న తండ్రి, నూతిలో దూకి చస్తానన్న తల్లి అప్పుడేం చేస్తారో. అసలు మాధవ్ ఏం నిర్ణయించుకున్నట్టు? పరీక్షాధికారిలా ప్రశ్నలు మాత్రమే వేశాడు. ఫలితం ఏమిటో చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అసలు ఈ సంగతి మాధవ్కి ఎలా తెలిసింది? మాధవ్ వచ్చి వెళ్ళిన 3వ రోజు అతని నుండి జాబ్ వచ్చింది. స్వప్న, నిజం మభ్యపరచకుండా చెప్పినందుకు నీకు నా ధన్యవాదాలు. నీవు నా భార్యవు అని తెలియని స్వరూపు తన భగ్న ప్రణయం గురించి చెప్పి ఒక ముప్పు నుండి నన్ను తప్పించాడు. అతనికి ధన్యవాదాలు. ఎంత సహనవంతుడైనా భగ్న ప్రేమికతో సంసారం చెయ్యడం అనేది మగవాడికి నరక సదృశ్యం కదా. త్వరలో నీకు నా నుండి విడాకులు అందేలా ప్రయత్నిస్తాను. స్వప్న ముఖం రక్తపు చుక్క లేకుండా పాలిపోయింది. ఏ పరువు మర్యాదల కోసం తన ప్రియుణ్ణి పోగొట్టుకుందో ఆ పరువు మర్యాదలు నిలవనే లేదు. ఇలా పెళ్లి కావటం, అలా విడాకులు తీసుకోవడము, అలా జరగకూడదు. మాధవ్ని కలుసుకొని అతని నిర్ణయం మార్చుకోమని ప్రార్థించాలి. ఒక అవకాశం తనకిచ్చి చూడమని అర్థించాలి. స్వరూప్తో తను స్నేహం చేయడం నిజమే అయినా ఇప్పుడు తన సంసారంలో అతని ఛాయలు పడనివ్వనని హామీ ఇవ్వాలి. సేనయ్య కోడలి ట్రాన్స్ఫర్ కోసం గట్టి ప్రయత్నం చేయడంతో స్వప్నకి ఆర్డర్స్ తొందరగానే అందాయి. ఆ రోజు అత్తగారింటి మెట్లెక్కుతూ ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరిసారి అవుతుందేమో అనుకుంది దిగులుగా స్వప్న. రా స్వప్న, ఆప్యాయంగా ఆహ్వానించింది అత్తగారు. వంటింట్లో పీట వేసి హడావిడిగా టీకి నీళ్లు పెట్టింది. ఆరోగ్యం బాగుందా? ముఖం వాడిపోయింది. ఈ మధ్య చాలా చిక్కావమ్మా. బాగానే ఉన్నాను అత్తయ్య. సేనయ్య వంటింటి దగ్గరకు వచ్చి ఎప్పుడు రిలీవ్ అవుతున్నావమ్మా అని అడిగాడు. రేపే రిలీవ్ అవుతాను మామయ్య. ఎల్లుండి ఫస్ట్ బస్కి సిటీకి వెళ్ళాలి అనుకుంటున్నాను. బస్టాండ్కి రమ్మని మీ అబ్బాయికి టెలిగ్రామ్ ఇవ్వండి. ఇంకా వాడు ఇల్లు తీసుకున్నాడో లేదో. ప్రస్తుతానికి ఉండటానికి ఒక రూమ్ అంటూ ఉంది కదా, ఇద్దరం కలిసి ఇంటి కోసం వెతుక్కుంటాం. రేపటితో మోడం కూడా వెళ్ళిపోతుంది. మా చేతుల మీదుగా ఆ ముచ్చట జరిపిస్తే బాగుండేది. ఈ కాలం పిల్లలు మా సరదా నచ్చదు మీకు, అర్థవంతంగా నవ్వింది అత్తగారు. బస్సు దిగి ఆతృతగా అటు ఇటు కలయి చూసింది స్వప్న. మాధవ్ వచ్చాడా లేదా? రాకపోతే తన ప్రయత్నం మొదట్లోనే విఫలమైంది అనుకోవాలి. తన మొండి ధైర్యం తనని వెక్కిరించిందనుకోవాలి. కానీ మాధవ్ వచ్చాడు. పాసింజర్లకు కొంచెం అవతల ప్యాంట్ జేబుల్లో చేతులు దూర్చుకొని సీరియస్గా నిలబడి ఉన్నాడు. స్వప్న కళ్ళల్లో ఆనందం ఒక్క క్షణం తారట్లాడిపోయింది. గబగబా మాధవ్ని సమీపించింది. వచ్చారా అంది మందహాసంతో. సీరియస్గానే మూలిగాడు. నాన్న చేత నాకు టెలిగ్రామ్ ఎందుకు ఇప్పించావు? నేను వస్తున్నాను కాబట్టి. స్వప్న నవ్వడానికి ప్రయత్నించింది. నా ఉత్తరం అందలేదా? ఏ ఉత్తరం? అబద్ధాలాడకు. త్వరలోనే నీకు విడాకులు అందేలా చేస్తానని. నా చేతికి విడాకులు అందడానికి కనీసం 1 ఏడాది పడుతుంది. ఈలోగా మనం కలిసి ఉండొచ్చు కదా. ఏంటి నీ ప్లాన్? నేను అంత చవటనని నీ ఉద్దేశమా? కోపంగా అడిగాడు మాధవ్. ఇక్కడైనా మీరు రభస్ చేయాల్సింది? ముందుకు ఇంటికి వెళదాం పదండి. స్వప్నే ముందుగా కదిలి బస్టాండ్ గేటు దాటింది. ఆటో పిలిచి ఎక్కి కూర్చుంది. స్తంభంలా నిలబడి ఇటే చూస్తున్న మాధవ్కి చేత్తో సైగ చేసింది. ముఖం కందగడ్డలా చేసుకుని వచ్చి ఆటో ఎక్కాడు మాధవ్. అడ్రస్ చెప్పాడు ఆటోవాడికి. స్వప్నకి తగలకుండా మడిగట్టుకున్న బ్రాహ్మడిలా దూరంగా ఒదిగి కూర్చున్నాడు మాధవ్. పగ్గాలు వేసి పట్టినట్లుగా ఉన్న అతని కోపం ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. స్వప్న ముఖం తిప్పుకొని ఆవలకు చూడసాగింది. 15 గంటలో మాధవ్ ఉంటున్న రూమ్ ముందు ఆగింది ఆటో. మీటర్ ఛార్జీ చెల్లించి రూమ్ తాళం తీశాడు మాధవ్. సూట్ కేసు, వైర్ బ్యాగు గోడ పక్కగా ఉంచి అలసటగా ఈజీ చైర్లో వాలింది స్వప్న. ఆహ్వానం లేని అతిథిని చూస్తున్నట్లుగా చూస్తున్న మాధవ్ చూపులకు కొంచెం నొచ్చుకుంది. అభిమానాన్ని నొక్కిపట్టి అంది, స్నానం తర్వాత చేస్తాను, ముందు ఒక కప్పు టీ కావాలి. పని కుర్రాడికి ఫ్లాస్క్ ఇచ్చి పంపాడు మాధవ్. నా దగ్గరకు నువ్వే ఉద్దేశంతో వచ్చినట్టు? మళ్ళీ ముఖాముఖి ఎదుర్కొన్నాడు. ఉద్యోగస్తులైన భార్యాభర్తలు ఒకే చోట ఉండొచ్చు అన్న రూల్ ప్రకారం నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మామగారు చాలా శ్రమపడి చేయించారు. రిలీవ్ అయి వచ్చాను. మీ దగ్గర కాక ఇంకెక్కడికి వెళ్ళాలంటారు? నా నిర్ణయం తెలిసాక కూడా నా దగ్గరకు రావడానికి సిగ్గేయలేదా? మీ నిర్ణయం ప్రస్తుతానికి సమంజసంగానే ఉండవచ్చు. నా సాహచర్యం మీ నిర్ణయాన్ని అసమంజసమని నిరూపిస్తే? మాధవ్ పరుషంగా, ఆ అవకాశం నీకు నేను ఇవ్వగలనని అనుకుంటున్నావా అన్నాడు. ఇచ్చి చూస్తే తప్పేముంది?
నీ ఉనికి నేను ఒక్క క్షణం కూడా సహించలేను. సహించకపోతే ఎక్కడికి వెళ్ళాలంటారు? సహనం కూడా తీసుకుంటూ అడిగింది స్వప్న. నాకంటే ముఖ్యుడున్నాడు, కావాలంటే అడ్రస్ ఇస్తాను, వెళ్ళొచ్చు. ఎవరా ముఖ్యుడు? స్వరూప్. ఒక విధమైన కసితో ఉచ్చరించాడు ఆ పేరును. షాక్ కొట్టినట్టుగా కొద్ది క్షణాలు మ్రాన్పడిపోయింది స్వప్న. స్వరూప్ ఇక్కడే ఉంటున్నాడా? ఈయనకి అతనేలా తెలుసు? క్లాస్మేట్స్ ఏమో. ఉక్రోషంతో తలెత్తింది. ఏమిటి మీ ఉద్దేశం? నన్ను అతని దగ్గరకు పంపించాలి అనుకుంటున్నారా? పంపించాల్సిన అవసరం నాకేంటి? నిన్నిక్కడ ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పడం తప్ప. స్వప్న కటువుగా ఉంది. ఆపేవాళ్ళు లేనంత మాత్రాన ఆడది అంతగా చెడిపోతుందని మీ ఉద్దేశమా? ఇందాక నేనంత చవటననుకున్నావా అన్నారే, ఆ మాట ఇప్పుడు కరెక్టేననిపిస్తుంది. నోటికి ఎంతొస్తే అంతా కూస్తే. మాధవ్ చెయ్యెత్తబోయి విరమించుకున్నాడు. లేకపోతే ఏంటండి? భార్యని ప్రియుడి దగ్గరకు పంపించడం సహృదయత అనిపించుకోదు, మగాడి చవటతనం నిరూపిస్తుంది. పతివ్రతలా మాట్లాడకు, కస్సుమన్నాడు. పతివ్రతకి పతితకి పూర్తి నిర్వచనం మీకు తెలుసా? ఓటి కొండకు చప్పుడెక్కువన్న సంగతి నాకు తెలుసు. ఆ మాటతో స్వప్నకు తగిలిన ఆఘాతం అంతా ఇంత కాదు. మసిపూసినట్లుగా ఆమె ముఖం నల్లగా మాడిపోయింది. దుఃఖం గొంతుదాకా ఎగదన్నుకు రాగా అతని ముందు ఏడవటం ఇష్టం లేక సూట్ కేసు తెరిచి బట్టలు తీసుకుని స్నానం చేసే నెపంతో బాత్రూమ్ వెతుకుతూ బయలుదేరింది. బాత్రూమ్ కనిపించగానే అందులో దూరి తలుపు మూసుకుని మనసారా ఏడ్చేసింది. ఆడది ప్రేమలో పడితే ఎంత నికృష్టంగా చూడబడుతుంది. శారీరకంగా చెడనక్కర్లేదు, మానసికంగా ఒక పురుషుడి ఆకర్షణకు లోనైతే చాలు నీతిమాలిన దాని కింద, నికృష్టురాలి కింద లెక్కగట్టేస్తారు. మనసు చెలించినంత మాత్రాన నీతిమాలినదైనట్లయితే ఈ ప్రపంచంలో కాగడా వేసి వెతికిన ఒక్క పతివ్రతను కూడా పట్టుకోలేరు ఈ మగవాళ్ళు. ఆడదాని హృదయంలోకి చూడగల దివ్య దృష్టి వీళ్లకుంటే భార్య, చెల్లెళ్ళు, తల్లులు, వదినలు అందరూ పతితల కిందకే వస్తారు. అప్పుడు ఆడాళ్ళందరినీ త్యజించి ముక్కు మూసుకుని అడవుల్లోకి వెళ్ళిపోతారా ఈ మగధీరులు? మాధవ్ తనని ఎంత అవమానించినా సరే, ఎంత చులకన చేసి మాట్లాడినా సరే అతని అంతు తేల్చుకుందే వెళ్ళదు. ఒక నిశ్చయానికి వచ్చిన స్వప్న నిబ్బరం తెచ్చుకోగలిగింది. ఆ బాధలో, దుఃఖంలో, కసిలో చల్లటి నీళ్లు తలనిండా గుమ్మరించుకుని శాంతపడింది. బాత్రూమ్ తలుపు తెరుచుకొని ఏవలకు వచ్చేసరికి ఆమె ముఖం తేటపడి మామూలయింది. వైర్ బ్యాగ్లోంచి టాయిలెట్ సామాను తీసి 10 నిమిషాల్లో అలంకరణ ముగించింది. ఉన్నది ఒకటే రూమ్ గనుక గత్యంతరం లేనట్లుగా కుర్చీలో కూలబడి న్యూస్ పేపర్ అడ్డు పెట్టుకున్నాడు మాధవ్. బల్ల మీద ఫ్లాస్కు, కప్పు, సాసర్లు రెడీగా ఉన్నాయి. వేడిగా ఒక కప్పు టీ తీసుకుని అలసటని, తలనొప్పిని పోగొట్టుకోవాలని ఉన్న అభిమానంతో ముట్టుకోదలుచుకోలేదు స్వప్న. తను ఓ కుర్చీలో కూర్చొని టేబుల్ మీద ఉన్న మ్యాగజైన్ చేతిలోకి తీసుకుంది. మాధవ్ కాస్త తగ్గినట్టుగా లేచాడు. 2 కప్పుల్లో టీ పోసి ఒకటి స్వప్న దగ్గర ఉంచాడు. తీసుకో, చల్లారిపోతుంది. అక్కర్లేదు. అంత అభిమానస్తురాలివి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? వచ్చాను, పోతాను కూడా. కానీ నా ఒక్క ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. మీ వయసు 30కి 2 తక్కువ. యువకులై ఏ 10-12 సంవత్సరాలో అయి ఉంటుంది. ఈ 10-12 సంవత్సరాలలో ఏ స్త్రీ మిమ్మల్ని ఆకర్షించలేదా? ఏ స్త్రీతోనూ మీరు దగ్గరి సంబంధం పెట్టుకోవాలని తహతహలాడలేదా? నేనేం అంత చపలుణ్ణి కాదు. అదేం అంత గర్వించాల్సిన సంగతేం కాదులేండి. షటప్. ఆడదాన్నై ఉండి తాళి కట్టిన భర్తతో వేరొక పురుషుణ్ణి ప్రేమించానని చెప్పగలిగాను. నిజం చెప్పడానికి మీకెందుకు భయం? మాధవ్ వెటకారంగా అన్నాడు. నువ్వు నన్ను వదిలేస్తావన్న భయం చేత? తప్పు చేసింది అని స్త్రీ మీద ఒక రాయి విసరాలనుకున్న కుతూహలాన్ని మించి మరేదీ కలగదనుకుంటాను మనిషికి. ఆ రాయి విసిరే మనస్తత్వమే చూస్తున్నాను ఈ మాధవ్ బిఈలో. నిజాయితీ వ్యక్తం చేసే గుండె నిబ్బరమే మీకుంటే నాకు నిజం చెప్పండి. ఇన్నేళ్ల యవ్వనంలో మిమ్మల్ని చలింపజేసిన బలహీన క్షణాలు లేనేలేవా? మీ దగ్గరకు వచ్చిన స్త్రీ లేనేలేదా? నేను బ్రహ్మచారిని కాను. ఆ మాట స్వగర్వంగా చెప్పాలనుకున్నాడు. కానీ సూటిగా పదునెక్కిన కళ్ళతో చూస్తున్న స్వప్న ముందు కించిత్ సంకోచానికి లోను కాక తప్పలేదు. నేను కన్యను. మీ ముందు నేను సిగ్గుపడాల్సింది, జంకాల్సింది లేదనుకుంటాను. స్త్రీ ప్రేమ వ్యభిచారంగానూ, పురుషుడి ప్రేమ శృంగారంగానూ వర్ణింపబడటం నిజంగా న్యాయమైనదేనంటారా? న్యాయం సంగతేమో కానీ ఇద్దరినీ ఆనందపరిచే క్షణాలే పురుషుణ్ణి తప్పించుకునేలా ఆడదాన్ని తల్లిగా చేస్తాయి. ప్రకృతిలో ఉంది కదా పక్షపాతం. ప్రకృతి పక్షపాతం చూపించినంత మాత్రాన ఆమెను పతితను చెయ్యాలా ఈ మనుషులు? పురుషుణ్ణి రసిక మహారాజులా కీర్తించాలా? ఇదెక్కడి న్యాయం?
నా కథ అంత దూరం వెళ్ళకపోయినా నన్ను హీనంగా అగౌరవంగా మీరెందుకు చూస్తున్నారు? ప్రేమించడం అంత పాపమా? పెళ్లి కాకముందే బ్రహ్మచర్యం కోల్పోయిన మీకంటే పాపినా? మాధవ్ మాట్లాడలేదు. నేను స్వరూప్ని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాను. కానీ కుటుంబం, సంప్రదాయం, మానమర్యాదలు సంకెళ్ళు వేసి వెనక్కి లాగాయి. విడాకులిస్తానంటూ మీ దగ్గర నుండి ఉత్తరం వచ్చేదాకా నేను అదే విషాదంలో కుమిలిపోయిన మాట నిజం. పెద్ద గీతను చిన్న గీతను చెయ్యాలంటే దాని పక్క దానికంటే పెద్ద గీతను గీయాలన్నట్టు మీ ఉత్తరం చూశాక నా మనసులో స్వరూపు బాధ మాయమై నా సంసారం ఎలా నిలబెట్టుకోవాలా, నా బ్రతుకు నవ్వుల పాలు కాకుండా ఎలా కాపాడుకోవాలా అన్న తాపత్రయం మొదలైంది. అవివాహితగా నా జీవితం ఒక కుటుంబంతోనే ముడిపడి ఉంటే ఇప్పుడు 2 కుటుంబాలతో ముడిపడింది. ఎంత ఆలోచన ప్రేమకు ముందు రాలేదా? వస్తే ఇవాళ మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం వచ్చేది కాదు. సుపరిమళంలా గుండెలోకి చొచ్చుకు వచ్చే ప్రేమను వారించటం ఎవరితరం? ఈ ప్రేమ నన్ను పిచ్చిదాన్ని చేసి నా కుటుంబం పరువు ప్రతిష్టలు రచ్చకెచ్చక ముందే నేను నిగ్రహించుకోగలిగాను. నా పెద్దల ఆజ్ఞకు లోబడి మీ ముందు తలంచి తాళి కట్టించుకున్నాను. గొప్ప పని చేశావు. దీన్ని త్యాగమనరు. మనసు ఒకరికిచ్చి శరీరాన్ని యంత్రంగా మార్చి మరొకరితో కాపురం చేయడం మోసం, వంచన. మనసు లేని ఒక బొమ్మతో కాపురం చేయాల్సినంత దిక్కుమాలిన వాడిని కాదు నేను. నన్ను గాయపరిచేలా మాటల్ని మాట మీద మాట అనేలా చేశారు కానీ లేకపోతే నా నోటి నుండి ఇన్ని మాటలు వచ్చేవి కావు. నేను వచ్చింది మిమ్మల్ని ప్రార్థించటానికి. మీరు నా నుండి విడిపోవడానికి నిశ్చయించుకుంటే 1 సంవత్సరం దాకా ఆగమని నా ప్రార్థన. నేను బొమ్మనో మనిషినో మీకు తెలిసిపోతుంది ఈ సంవత్సరంలో. ఆ తరువాత కూడా మీరు విడిపోవడానికే నిర్ణయించుకుంటే ఏ కోర్టులు అక్కర్లేదు, నేనే దూరం అయిపోతాను. నా ప్రేమ కథ, నా భర్త నన్ను త్యజించడం ప్రజలు అసహ్యంగా చెప్పుకోకముందే ఈ ప్రపంచం నుండే నేను వెళ్ళిపోతాను. బెదిరింప? భుజాలు ఎగరేశాడు మాధవ్. బెదిరింపులకు లొంగి ఏ మగాడు ఆడదాన్ని చేరదీయడన్న సంగతి నాకు తెలుసు. నా ప్రేమ కోసం నా కుటుంబ మానమర్యాదలు మంటగలిపే ప్రయత్నం నేను చెయ్యను. నేను స్వరూప్ను దూరం చేసుకున్నాను. దూరం చేసుకుని కూడా నేను అనుకున్నది సాధించలేకపోతే నేను బ్రతకడం ఎందుకు? మనిషిని దూరం చేసుకున్నావేమో కానీ మనసులో కూడా దూరం చేసుకోగలవా? ఏడాది కాలం మీరు ఆ సత్యం గుర్తించలేరా? అయితే ఏడాది పాటు మనం కలిసి ఉండాలంటావు. ఆ పైన మనం భార్యాభర్తలుగా జీవించటమో విడిపోవటమో జరగాలంటావు. అవును, ఇది ఒక అగ్రిమెంట్ అనుకుందాం. ఆల్ రైట్, నేనెందుకు కాదనాలి? స్వరూప్ తన భగ్న ప్రణయం గురించి చెప్పిన నాటి నుండి గుండెల్లో బగబగలాడుతున్నదేదో కొద్దిగా చల్లారినట్లు అనిపించింది మాధవ్కు. ఎవరికో మనసిచ్చి అతనితో ప్రేమ వ్యవహారం నడిపిన అమ్మాయి మెడలో తాళి కట్టిన తన దౌర్భాగ్యానికి ఎంతో విచారించాడు. తన భార్య ప్రేమ కథ నలుగురిలో పడితే తన బతుకు, తన కుటుంబం ఎంత నవ్వుల పాలవుతుందో ఊహించుకుంటుంటే ఒంటికి కారం రాసుకున్నట్లుగా అనిపించేది. నిజంగా ఆనాటి నుండి ఓ విధమైన నరకాన్ని అనుభవించాడు అతను. స్వప్న చెప్పిన పద్ధతి బాగానే ఉంది. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా గతాన్ని సమాధి చేయగలిగితే ఆమెతో కాపురం చేయడానికి తనకేంటి అభ్యంతరం? స్వప్న డ్యూటీలో జాయిన్ అయింది. ఇద్దరూ కలిసి 3 రోజులు తిరిగారు ఇంటి కోసం. ఒక మాదిరి ఇల్లు దొరికింది. స్వప్న ఊరికి వెళ్ళి పెళ్లిలో తనకి బహుమతుల కింద వచ్చిన సామాను, పుట్టింటి వాళ్ళు ఇచ్చిన సామాను తెచ్చుకుంది. 500 ఖర్చు చేసి సంసారానికి అవసరమైన మరికొంత సామాను కూడా కొంది. ఒక సెలవు రోజున ఇల్లంతా నీట్గా సర్దుకుంది. ఆఫీస్ నుండి వచ్చిన మాధవ్కి గృహిణి నేర్పరితనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న ఇంట్లో సేదదీరినట్లయింది. గోడలకి చక్కని చిత్రపటాలు, కిటికీలకి గుమ్మాలకి మంచి డిజైన్లలో ఉన్న తెరలు, చక్కగా అమర్చిన ఫర్నిచర్. ఇంటి రూపమే మారిపోయినట్లుగా ఉంది. స్వప్న టీచరే కాదు, మంచి గృహిణి అన్నమాట. మనసులో తృప్తి లాంటిదేదో నిండిపోగా ఈజీ చైర్లో శరీరాన్ని వాల్చాడు. ముఖం కడుక్కొస్తే టీ ఇస్తాను. స్వప్న గుమ్మం దగ్గరకు వచ్చింది. పిక్చర్కి వెడదామా స్వప్న? చాలా అలసిపోయాను, వచ్చే ఆదివారం వెళదాం. పని అలసట ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. వాడిపోయిన ఆ ముఖం చూస్తుంటే జాలేసింది మాధవ్కి. బట్టలు మార్చుకోవడానికి లోపలికి వచ్చి, చాలా అలసిపోయినట్లున్నావు, నేనేమైనా సాయం చేయగలనా అని అడిగావు. డికాషన్ ఫిల్టర్ చేస్తున్న స్వప్న చిన్నగా నవ్వింది. మీకేం చేతవుతుంది? మరీ మగాడిని అలా తీసేయకు. తలుచుకుంటే మాకు చేతకాని విద్య ఉంటుంది. ఈ నైట్కు నేను వంట చేయనా? మీకు వంటొచ్చా? స్వప్న కళ్ళల్లో తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యం. రాదు, నీ శ్రమ పంచుకోవడానికి నేను వంట నేర్చుకుంటాను.
ఇద్దరం బయట కష్టపడి వచ్చేవాళ్ళం. ఇంట్లో నువ్వు ఒక్కదానివే కష్టపడడం న్యాయం కాదు. ఒక సెలవు రోజు మాధవ్ పిక్చర్ ప్రోగ్రాం పెడితే స్వప్న జూ పార్కుకు వెళదామంది. సరే అన్నాడు మాధవ్. తినడానికి కొంచెం పలహారం, ఫ్లాస్క్లో టీ తీసుకుంది స్వప్న. టీ తాగటానికి గ్లాసులతో సహా వైర్ బ్యాగ్లో సర్దేసి బయలుదేరింది. పార్కులో అడుగు పెట్టాక ఈ లోకాన్నే మర్చిపోయినట్లుగా అయింది స్వప్న. రంగురంగుల్లో సుమబాలల సౌందర్యం చూస్తుంటే రకరకాల వన్యమృగాలు కళ్ళను తిప్పనీయడం లేదు. ప్రతిదీ చిన్నపిల్లలా చూస్తూ మనసారా ఆనందిస్తున్న స్వప్నను చూస్తుంటే ఆమె పట్ల ఆకర్షణ పెరిగిపోతోంది మాధవ్కి. ఏ బాధ తెలియని దానిలా సరదాగా క్షణాలు దొర్లిస్తున్న స్వప్న భగ్న ప్రేమిక అంటే ఎవ్వరూ నమ్మరు. ఈ స్వప్నకి, ఈ సౌందర్య రాశికి తను విడాకులివ్వాలనుకున్నాడా? ఎన్నో మంచి గుణాలున్న ఈ స్వప్నని తోలనాడింది తనేనా? స్వప్నకి విడాకులివ్వాలనుకున్న తన ఒకనాటి ఆలోచనకు తనను తాను నిందించుకోసాగాడు మాధవ్. స్వప్న తెలివైంది కాబట్టి తను అలా తొందరపడకుండా తనకొక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశంతో తన జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకోవాలి. ఒకనాటి ప్రేమ కథను స్వప్న ఎలా మర్చిపోవాలనుకుందో అది తను మర్చిపోవాలి. ఆమె మనసులో స్వరూపు స్థానాన్ని తను గెలుచుకోవాలి. ఆకలేస్తోంది, ఇక్కడ కూర్చుని తెచ్చినవి ఖాళీ చేసేద్దామా? కళ్ళు తిప్పుకోకుండా ఏం చూస్తున్నారు? ఏం అద్భుతం కనిపిస్తుంది నా ముఖంలో? విస్మయంగా అడిగింది స్వప్న. ఒక సౌందర్య భరిణె, ఒక సుగుణాల రాశి. చూపు తిప్పుకోకుండానే అన్నాడు. స్వప్న ఫక్కున నవ్వింది. ఆ నిర్ణయానికి రావడానికి, ఈ బిరుదులు ఇవ్వడానికి ఏడాదిలో వారమే దొర్లిపోయిందని మర్చిపోకండి అంటూ ఒక చెట్టు కింద బెంచి దగ్గరకు నడిచింది. వైర్ బ్యాగ్లోంచి ఫ్లాస్కు, మిగతా సామాను తీసింది. డబ్బా మూతలో బూందీ పోసి మాధవ్ చేతికి అందించింది. మాధవ్ తింటూ అన్నాడు, నిన్ను తెలుసుకోవడానికి ఏడాది అక్కర్లేదు స్వప్న. నువ్విచ్చిన అవకాశం నిన్ను పోగొట్టుకునే దురదృష్టం నుండి తప్పించిందనుకుంటున్నాను. అవకాశం నేను మీకివ్వలేదు. ఈ అవకాశాన్ని నేనే అర్థించి మీ నుండి పొందాను. నువ్వు పొందిన అవకాశం నా పాలిట అదృష్టంగా భావిస్తున్నాను. తొందరగా చేసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తొందరగానే పోతాయి. ఆ మాటలోని యథార్థం మాధవ్ని మరి మాట్లాడనివ్వలేదు. టేబుల్ మీద గడియారంలో రేడియం డైల్ ముళ్ళు రాత్రి 11 గంటల సమయాన్ని సూచిస్తున్నాయి. రాత్రి ఒంటరితనం ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే మాధవ్ అసహనంగా బెడ్ మీద దొర్లుతున్నాడు. ఆ వయసుకి సహజమైన ఆకలి, దాహం అతడిని ఉడికించి వేస్తుంటే భార్య ఉండి నాకు ఈ ఒంటరితనం ఏమిటి అనుకోసాగాడు. కానీ స్వప్నను పిలవడానికి సాహసం చాలడం లేదు. తను ఏ కాస్త చిలిపితనం ప్రదర్శించినా కళ్ళల్లో తీక్షణత, ముఖంలో సీరియస్నెస్ చోటు చేసుకునే స్వప్న తన కోరికను మన్నిస్తుందా? కరిగిపోతున్న కాలం మాధవ్లో కోరికను రగిలిస్తుంటే స్వప్న తన కోరిక మన్నిస్తుందా అనే మీమాంస తొలగి, నా కోరిక తీర్చకపోతే తనెందుకు ఇంట్లో? ఆమెను బలాత్కారంగానైనా ఆక్రమించుకునే హక్కు తనకుండగా తన శరీరాన్ని ఎంత చిత్రహింస పెట్టుకోవడం ఎందుకు? ధీమా పెరిగింది. బెడ్ మీద నుంచి లేచి తూలుతూ వెళ్ళి పక్క గది తలుపు తట్టాడు. స్వప్న, తలుపు తెరు. ఏ స్వప్న, ఏంటండి, ఏం కావాలి? నిద్రమత్తుగా వినిపించింది స్వప్న గొంతు. దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి. టేబుల్ మీద పెట్టానుగా. మూత సరిగా పెట్టలేదు, పురుగులు పడినాయి నీళ్లలో. అతని గొంతు మామూలుగా ఉంది. ఒక విధమైన వణుకుతో వస్తోంది మాట. అబ్బా, నిద్ర వస్తోందండి, కిచెన్లోకి వెళ్ళి తెచ్చుకోండి. ముందు నువ్వు తలుపు తెరు. అతని కంఠంలో కఠినత్వంతో పాటు అధికారం కూడా చోటు చేసుకుంది. ఎందుకు? మాధవ్ పాదం ఎత్తి తలుపు మీద గట్టిగా తన్నాడు. ముందు తలుపు తీస్తావా లేదా? స్వప్నకి పరిస్థితి అర్థమైపోయింది. మగవాడిలో సహజంగా మేల్కొనే మృగం మేల్కొందని. ఇప్పుడు తను తలుపు తీస్తే ఆ మృగానికి తను ఆహారమైపోతుంది. ఆహారం కావడానికి తను సిద్ధమై మాధవ్కి తన పట్ల కలుగుతున్న ఆకర్షణ ఇక్కడితో ఆగిపోతుంది. మామూలుగా భర్తగా మారిపోతాడు. ఆ ఆకర్షణ పెరగాలి, బాగా పెరగాలి. తనంటే పడి చచ్చేంత పెరగాలి. భవిష్యత్తులో అతడు తనను శంకించలేనంతగా అనురాగబద్ధుణ్ణి చేసుకోవాలి. అప్పుడు అతనికి తను లొంగడమే. స్వప్న తలుపు దగ్గరగా వచ్చి అంది, మనం పెట్టుకున్న గడువు దాటేదాకా రాత్రిపూట ఈ తలుపు తెరుచుకోదండి. నీ తలకాయ, గడువు తీసి గట్టును పెట్టు, తలుపు తెరు. తెరవకపోతే రేపే పంపేస్తాను నిన్ను, రౌద్రంగా అరిచాడు. ఈ గడువు నేను తమాషాకి పెట్టలేదు. మీరు నన్ను అర్థం చేసుకోవాలని, మీలో ఏ అనుమానం మిగలకుండా నన్ను మన్నించాలని. మనం భార్యాభర్తలుగా జీవించడం మొదలుపెట్టాక మన మధ్య ఏ విధమైన కలతలు రాకూడదండి.
మాధవ్ స్వరం మృదువుగా మారిపోయింది. నిన్ను అర్థం చేసుకోవడానికి ఏడాది అక్కర్లేదు స్వప్న. నువ్వు నాకు అర్థమయ్యావు. నువ్వు చాలా మంచి అమ్మాయివి. నిన్ను భార్యగా పొందటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఏడాది గడువు కేవలం మీకోసమే పెట్టలేదు, నన్ను నేను అదుపులో తెచ్చుకోవడానికి, స్వరూప్ తలంపు తుడిచివేసుకోవడానికి నాకు కొంతకాలం కావాలి. నేను మీ కౌగిలిలో ఉన్నప్పుడు నాలో స్వరూపు మెదలకుండా ఉండడం కోసం ఈ గడువు నాకు కావాలి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఈ సమయంలో స్వప్న నోటి నుండి స్వరూప్ పేరు వినేసరికి మాధవ్ మైకం వదిలిపోయింది. పళ్ళు పటపట కొరుకుతూ వచ్చి బెడ్ మీద పడ్డాడు. దెయ్యం, రేపే పంపేస్తాను, ఆ స్వరూప్తోనే ఊరేగు అని గొణుక్కుంటూ. తెల్లవారింది. మామూలుగా 6 గంటలకల్లా లేచి స్నానం చేసి వంట ముగించింది స్వప్న. 8 అయినా మాధవ్ మాత్రం లేవలేదు. మెలకువ వచ్చినా బద్ధకంగా అలాగే పడుకున్నాడు. ఏమండి? స్వప్న గదిలోకి వచ్చి పిలిచింది. లేవండి, ఆఫీస్కు వేళవుతుంది. మాధవ్ కళ్ళు తెరవకుండానే అన్నాడు. ఆఫీసు, ఉద్యోగం ఎవడికి కావాలి? పోతే పోనీ, జీవితమే నాశనం అయిపోగా ఒక ఆడది మోసగించినంత మాత్రాన మగవాడి జీవితం నాశనం అయిపోతుందా? ఈ స్వప్న కాకపోతే మరో స్వర్ణ దొరుకుతుంది మీకు. నా అవస్థ ఏదో నేను పడతాను. ముందు నువ్వు నా ఇంట్లోంచి వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతాను. మీరు లేచి ఆఫీసుకు తయారవ్వండి. నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళను. నాలాంటి భార్య దొరకటం మీ అదృష్టం అన్నారు. ఇప్పుడు అనుకుంటున్నాను చాలా దురదృష్టమని విసురుగా అన్నాడు. ఆ నిర్ణయానికి రావడానికి ఏడాదిలో 2 వారాలే గడిచిపోయాయి. స్వప్న నవ్వుతూ మాధవ్ మీద నుండి బ్లాంకెట్ లాగేసింది. లేవండి, ఏకాంతంలో వ్యధ అధికమవుతుంది. అలా నలుగురిలోకి వెళితే మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మాధవ్ లేచి గబగబా తన పనులు పూర్తి చేసుకుని భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు. నిన్నటిదాకా నడిచిన దినచర్యకు భిన్నంగా ఇద్దరూ ఒకేసారి భోంచేసి ఇంటికి తాళం పెట్టి ఇద్దరూ ఒకేసారి బయలుదేరేవారు. స్వప్న నుండి ఒక నిట్టూర్పు గుండెను చీల్చుకు వచ్చింది. మాధవ్కి ఎదురు తిరగడం వల్ల అతనిలో ఆకర్షణ పెరుగుతుందా తగ్గుతుందా? స్వప్నతో మాటలు మానేశాడు మాధవ్. ఇంట్లో తినడం మానేశాడు. స్వప్న కలుగు చేసుకోకపోతే విదిలించేస్తున్నాడు. సాయంత్రం బడి వదిలాక బస్టాప్లో నిలబడింది స్వప్న. బస్ కోసం చూస్తుంటే ట్రాఫిక్ చాలా రద్దీగా ఉంది. రిక్షాలు, ఆటోలు, స్కూటర్లు అన్నీ లైన్లో వెళ్ళిపోతున్నాయి. అంత రద్దీలోనూ స్కూటర్ మీద వెళుతున్న అతన్ని చూసి గుండె జల్లుమంది స్వప్నకు. అతను కూడా ఇటు చూశాడు, కానీ ఆగలేదు స్కూటర్. అతను స్వరూప్ కదూ? అవును, స్వరూపే. 1,00,000 మందిలోనైనా అతన్ని తను గుర్తించగలుగుతుంది. స్వరూప్ తనను చూశాడు, అయినా ఆగలేదు. తనను గుర్తించలేదా? గుర్తించకపోవడమే తన అదృష్టం. తిరిగి అతడు తనకు దగ్గరైతే ఊహించుకోవడానికే ఇష్టపడడం లేదు స్వప్న. కానీ 5-6 నిమిషాలు గడవక ముందే అతడు తిరిగి వచ్చి స్వప్న ముందు నిలబడ్డాడు. నేల మీద కాలానించి, నువ్విక్కడ జాబ్ చేస్తున్నావా స్వప్న? వచ్చి ఎన్ని రోజులైంది? అతని ముఖంలో కొండంత సంభ్రమం. జవాబు గొణిగినట్లుగా వచ్చింది స్వప్న నుండి. ఆమె ముఖం వెలవెలబోతుంటే జీవితంలో ఇంకెప్పుడూ చూడనేమో అనుకుంటున్న తన స్వప్నను మళ్ళీ ఇంత తొందరగా చూడడం వల్ల కలిగిన ఆనందం అతని ముఖాన్ని చేటంత చేసింది. ఎక్కడ పనిచేస్తున్నావు? నువ్వు ఉండటం ఎక్కడా? నీతో ఎవరొచ్చారు? హడావిడిగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు స్వరూప్. స్వప్న గుండెల మీద పాలిస్టర్ చీర వెనకాల దగదగలాడుతున్న కొత్త మాయని మాంగల్యాలు 1,00,000 వోల్టుల కరెంట్ షాక్లా తగిలాయి అతనికి. నెత్తురు చుక్క లేకుండా పాలిపోవడం ఇప్పుడు స్వరూప్ అంతయింది. నువ్వెంత తొందరగా పెళ్లి చేసుకోగలిగావా స్వప్న? దెబ్బతిన్న వాడిలా ఆక్రోశిస్తున్నట్లుగా అడిగాడు. గుండెలో బాకు దిగినంత బాధ అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంటే స్వప్న అపరాధిలా తలవాల్చుకుంది. ఏ ఊరిచ్చారు నిన్ను? మీ ఆయన కూడా ఇక్కడే పనిచేస్తున్నాడా? నా బస్సు వచ్చేసింది. స్వప్న పరిగెత్తింది. అప్పుడే ఆగిన బస్సు దగ్గరికి. బస్సు ఎక్కుతూనే కదిలింది. ప్రాణం లేని బొమ్మలా చాలాసేపు నిలబడిపోయాడు స్వరూప్. మనుషులంత చిత్రంగా ఎలా మారిపోతారో అర్థం కాదురా. నీ భార్యను తీసుకువచ్చాక నా ఇంట్లో కాపురం పెడతానన్నావు. నాకు హోటల్ తిండి తప్పిస్తానన్నావు. ఆ రోజు వెళ్ళి మళ్ళీ ముఖమైనా చూపించావా? కోటిలో షాపింగ్ చేస్తున్న మాధవిని పట్టుకుని అన్నాడు స్వరూప్. సారీరా, నాకు మంచి ఇల్లు దొరికింది. మంచి ఇల్లు దొరకదని నా ఇంట్లో ఉండమన్నానా? వేరే ఇల్లు తీసుకునేటప్పుడైనా నీకు మన స్నేహం గుర్తు రాలేదా? స్వరూప్ చనువుగా నిష్ఠూరం చేస్తుంటే ఇబ్బందిగా ముఖం తిప్పుకున్నాడు మాధవ్. ఇంకా ఆ స్నేహం అలాగే ఉందనుకుంటున్నాడు పిచ్చివాడు. తన భగ్న ప్రణయం వినిపించిన నాడే పాలు విరిగిపోయినట్లుగా విరిగిపోయింది ఆ స్నేహం. తన భార్య అతని ఊహల్లో కాపురం చేసే ప్రేయసి అనిపించినప్పుడల్లా ఒంటికి కారం రాసుకున్నట్లుగా ఉంటుంది.
లైట్గా ఏదన్నా తీసుకుందాం అంటూ మాధవ్ని తాజ్లోకి లాక్కుపోయాడు స్వరూప్. పెళ్లి పార్టీ ఇవ్వనే లేదు, ఈరోజు బిల్లు నీదే, నీకు ఇష్టమైంది ఆర్డర్ ఇవ్వు. 4 రకాల ఆర్డర్ ఇచ్చాడు స్వరూప్. ప్లేట్ నెమ్మదిగా ఖాళీ చేస్తూ ఇక చెప్పరా, మీ ఆవిడకు వంట బాగా చేతవుతుందా అని అడిగాడు. హోటల్ తిండి అంత మొహం కొట్టిందా ఏమిట్రా, పెళ్లి చేసుకుంటే ఆ బాధ తప్పుతుంది కదా. ఈ జన్మకు పెళ్లి లేదు, ఇల్లాలి చేతి భోజనం తినే అదృష్టం అస్సలు లేదు. నీలాంటి గృహస్థులు ఒక పూట భోజనానికి పిలిస్తే పరమానందపడిపోతాను. వచ్చే ఆదివారం నీ ఇంటికి వస్తాను, నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. వచ్చి మీ ఆవిడతో స్నేహం చేసుకుంటాను. ప్రతి ఆదివారం మా ఇంటికి భోజనానికి రా అన్నయ్య అని ఆవిడ నోటి నుండే చెప్పించుకుంటాను. అలాగే రారా, బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు మాధవ్. తన భార్య స్వరూప్ ప్రేయస్ కాకపోతే స్వరూప్ తనంతట తాను భోజనానికి వస్తాననే పరిస్థితి రానిచ్చేవాడా? వీణ్ణి తమలో ఒకటిగా చేసుకునేవాడు. మొన్న సాయంత్రం స్వప్న కనిపించిందిరా, పెళ్లి చేసుకుంది. మాట్లాడిస్తే సరిగా మాట్లాడలేదు, బస్సు ఎక్కి తుర్రుమంది. స్వప్న ఎంత తొందరగా నన్ను మర్చిపోగలిగిందంటే, పెళ్లి కూడా చేసుకుందంటే నాకెంతో ఆశ్చర్యమనించింది. తాను నన్ను ఎంతో ఇష్టపడి ప్రేమించినట్లే నటించింది. నటన కాకపోతే ఎంత తొందరగా మరో మగవాణ్ణి జీవితంలోకి ఆహ్వానించగలదా? మొన్నంటే తనలో కలిగిన కలవరాన్ని పైకి వ్యక్తం చేయకుండా అడిగాడు. మంగళవారం సాయంత్రం స్వప్న ఆ రోజు ఇంటికి వచ్చి తలకి గుడ్డ చుట్టూ పడుకోవడం గుర్తొచ్చింది మాధవ్కు. ఆమె కళ్ళు జ్యోతుల్లా ఎర్రబడ్డం కూడా గుర్తుంది. అయితే ఆ రోజు స్వరూప్ కలిశాడన్నమాట స్వప్నకి. ప్రియుడు కనిపించగానే పక్కెక్కిన స్వప్నను ఏమనుకోవాలి? ఇక్కడ వీడు ప్రేయస్కి దూరమై పిచ్చెక్కిపోతుంటే అక్కడ ఆవిడ వీడి ఊహలతో విరహబాధ పడుతున్నట్లుగా ఉంది. వీళ్ళు ఒకసారి కలిసిన వాళ్ళు మళ్ళీ కలవకుండానే ఉంటారా? కథ మళ్ళీ మొదటికి రాకుండానే ఉంటుందా? స్వరూప్ తన మనసు నుండి అదృశ్యం కావాలంటే ఏడాది గడువు కోరింది స్వప్న. ఈ లెక్కన జీవితకాలం సరిపోదు. పిలవకపోయినా వస్తానన్న స్వరూప్ ఆ ఆదివారం రానేలేదు. పెద్ద రిలీఫ్ను అనుభవించింది మాధవ్ మనసు. మళ్ళీ ఆదివారం రానే వచ్చాడు స్వరూప్. అతడిని గుమ్మంలో చూడగానే గతుక్కుమన్నాడు మాధవ్. పెదవులకు నవ్వతికించుకుని లోపలికి ఆహ్వానించాడు. గది నలుమూలలా కలిగి చూస్తూ అద్దెంత అని అడిగాడు. 200. 3 గదులు, కిచెన్ ఉన్నాయి, అంతా సపరేట్. నీ ఆఫీసుకు దూరం కదా? మా ఆవిడ పనిచేసే స్కూల్కి దగ్గర. ఓ, ఆవిడ ఉపాధ్యాయుని అన్నావు కదూ? ఉపాధ్యాయుని పేరు వినగానే తనకు స్వప్న గుర్తుకు వచ్చినట్లుగా అతని ముఖం విషాదంగా మారింది. ఆఫీసు విషయాలపై సంభాషణ దొర్లింది. మాధవ్ పనిచేస్తున్న ఆఫీస్కి తనకి ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలున్నాయని చెప్పాడు స్వరూప్. తరువాత మాధవ్ లేచి లోపలికి వెళ్ళబోతుంటే స్వరూప్ ఆపాడు. ఈరోజు భోజనానికి వస్తానని నవ్వులాటకన్నాను. మీ ఆవిడనేమీ ఇబ్బంది పెట్టకు. టీ కూడా తీసుకోవా? దానికేం అభ్యంతరం లేదు. మాధవ్ వెళ్ళి 2 కప్పులు టీ చేయమని చెప్పి వచ్చాడు. మీ ఆవిడ్ని పరిచయం చేయమని స్వరూప్ అడగకపోతే బాగుండును. ఆ టీ తనే తెచ్చిచ్చి మాట్లాడి పంపేసేవాడు. ఇప్పటికి గండం గడిచేది. అయినా తనది ఎంత పిచ్చి. వీళ్లను ఇప్పుడు కలుసుకోకుండా చేస్తే ఎప్పటికీ చేయగలడా? మనుషుల్ని దూరం చేసినా మనసుల్లో చివుళ్ళు వేసే మమతను తను త్రుంచివేయగలడా? ఇదంతా తన కర్మకు వచ్చి పడింది. మాధవ్ తనే టీ తీసుకువచ్చాడు. మాధవ్ చేతి నుండి టీ అందుకుంటూ నిష్ఠూరంగా, ఏరా నీ భార్యను పరిచయం చేయవా అడిగాడు స్వరూప్. గత్యంతరం లేనట్లుగా లోపలికి వెళ్ళి చెప్పాడు స్వప్నతో. నా ఫ్రెండ్ నిన్ను చూస్తానంటున్నాడు, ఓసారి యువతలకి రా స్వప్న. స్వప్న భుజాల చుట్టూ పవిట కప్పుకొని అతను వెనకే నడిచింది. షీ ఈజ్ మై వైఫ్, స్వప్న BA BEd. ఉద్వేగరహితంగా పరిచయం చెయ్యాలనుకున్నాడు మాధవ్. బయటపడిపోయాడు. కప్పు టీపై మీద పెట్టి చేతులు జోడించబోయాడు స్వరూప్. పెద్ద మెరుపుతో పిడుగు రాలిపడినట్లుగా అయింది. స్వరూప్ను చూసి ఒక్క క్షణం ఆగలేదు స్వప్న. లోపలికి పారిపోయింది. చూసావుగా, ప్రతి ఆదివారం భోజనానికి రా అన్నయ్య అని ఆవిడ చేత పిలిపించుకోవు? ఓ విధమైన కసితో వ్యంగ్యంతో అన్నాడు మాధవ్. సారీ మాధవ్, ఇప్పుడు నేనేం మాట్లాడలేను, వస్తాను. వెళ్ళిపోయాడు స్వరూప్ పిచ్చెక్కి పారిపోతున్నవాడిలా. లోపలికి వచ్చి చూసిన మాధవ్కి స్వప్న పక్క మీద బోర్లా పడి ఏడుస్తూ కనిపించింది. నిశ్శబ్దంగా యువతలకు వచ్చేశాడు. మర్నాడు మాధవ్ ఆఫీసులో ఉండగా స్వరూప్ పంపిన ఒక మనిషి ఒక కవర్ తెచ్చి ఇచ్చాడు. స్వరూప్ సాబ్ మీకు ఇది ఇమ్మన్నారు. కవర్ చించి లోపలున్న కాగితం తీసి చదువుకున్నాడు మాధవ్. డియర్ మాధవ్, నిన్ను ఇలా పిలుచుకునే అర్హత కోల్పోయానేమో. నిజంగా ఒక శత్రువు చేయవలసిన పని చేశాను నీ పట్ల. నిన్న అక్కడి నుండి వచ్చేశాక నాకు ఆత్మహత్య చేసి చచ్చిపోవాలనిపించింది. నా ప్రేమ కథ నీ ముందు వాగిన నాడు
నీ గుండెలో అగ్ని రగిలిస్తున్నానని తెలియదు. స్వప్న బతుకులో నిప్పులు పోస్తున్నానని తెలియదు. స్వప్న నీ భార్య అయిందని తెలిస్తే నా వల్ల మీ ఇద్దరికి ఎంత ద్రోహం జరిగేది కాదు మాధవ్. తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కాలుస్తుంది. నేను చేసిన తప్పు అంతే నా హృదయాన్ని దహించి వేస్తూ ఉంది. తన భార్య మరొకరికి ప్రేయసి అని విన్నప్పుడు ఏ మగాడైనా ఎంత నరకాన్ని అనుభవిస్తాడో నేను ఊహించగలను. నేను చేసిన తప్పు అది. నువ్వు నాకు ముఖం తప్పించి ఎందుకు తిరుగుతున్నావో స్వప్నని నీ భార్యగా చూశాక అర్థమైంది. నేనెంత చవటగా ప్రవర్తించాను. మాధవ్, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. స్వప్ననేమి బాధ పెట్టకు. స్వప్న నన్ను ప్రేమించింది నిజమే, కానీ తనలా హద్దులు తెలిసిన ఆడపిల్లని నేనెక్కడా చూడలేదు. తన కుటుంబం కోసం, గౌరవం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేసిన ఉత్తమ స్త్రీ ఆమె. నేను చేసిన పొరపాటును సరిదిద్దుకోవడం కోసం ఇలా చెబుతున్నాను అనుకోకు. స్వప్నని తెలిసిన వారు ఎవరైనా ఈ మాటే చెప్తారు. ఇక స్వప్న నా ఊహల్లో కాపురం చేయదని నేను నీకు హామీ ఇస్తున్నాను. స్వప్న ఒకనాడు నా ప్రేయసి అయినా ఈనాడు ఒకరి ఇల్లాలు కదా. ముఖ్యంగా నా స్నేహితుడు భార్య అయ్యాక ఆమెను ఇంకా కలవరపరిచే నీచ స్థితికి దిగజారను. ఇప్పటికి నేను చేసిన ద్రోహం చాలు. ఇంకా మిత్రద్రోహం చెయ్యను. మాధవ్, నన్ను క్షమించు. స్వప్న, నువ్వు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ మీ మధ్య నుండి నిష్క్రమిస్తున్నా. స్వరూప్. అన్యమనస్కంగా పనిచేసుకుంటుంది స్వప్న. ఆమె మీదికి స్వరూప్ రాసిన కవరు విసిరి తన గదిలోకి వచ్చాడు మాధవ్. శారీరకంగా మానసికంగా అలసిపోయినట్లుగా బట్టలు కూడా విడవకుండా పక్క మీద అలాగే పడి నిద్రపోయాడు. అతనికి మెలకు వచ్చేసరికి గదిలో చీకట్లు ముసిరాయి. మాధవ్ లేచి లైటు వేసి యువతలకు వెళ్ళాడు. ఇల్లంతా చీకటిలో మునిగి ఉంది. అన్ని గదుల్లోనూ లైట్లు వేస్తూ వెళ్ళి స్వప్న గదిలో కూడా లైటు వేశాడు. స్వప్న పడుకుని ఉంది. బొగ్గల మీద చారికలు కట్టిన కన్నీరు లైటు వెలుగులో మెరుస్తోంది. విసురుగా ముఖం తిప్పుకొని కిచెన్లోకి వెళ్ళాడు. ఫ్లాస్క్ కదిలించి చూశాడు. తన కోసం టీ పోసి ఉంది. వంట పాత్రల మీద మూతలు తీసి చూశాడు. అన్నం తన ఒక్కడి కోసమే వండినట్లుగా గమనించాడు. స్వప్న అన్నాడు గదిలోకి తిరిగి వచ్చి. స్వప్న కళ్ళు తెరవనే లేదు. మెలకువతోనే ఉన్నట్టుగా కదిలింది. ఈ మోగ బాధ, విరహ వ్యధ ఎన్నాళ్ళు కటువుగా అడిగాడు. స్వప్న నుండి జవాబు రాలేదు. ఈ పరిస్థితి ఎక్కువ రోజులు భరించే శక్తి నాకు లేదు. దీనికి పరిష్కారం తొందరగా జరగాలి. అంతగా స్వరూప్ను మర్చిపోలేని దానివి నాతో కాపురం చేస్తానని ఎందుకు మాటిచ్చావు? ఇప్పుడు కూడా స్వప్న నుండి జవాబు రాలేదు. మాధవ్కి కోపం, ఆగ్రహం ఆగలేదు. స్వప్న భుజాలు పట్టి కుదించి లేపాడు. బిగుసుకుని పడుకుంటే కాదు, నాకు జవాబు చెప్పు. నాకింత విషం తెచ్చిపెట్టండి, చచ్చిపోతాను. స్వప్న దీనంగా అంది. ఎందుకు? నేను వెళ్ళి జైల్లో కూర్చోడానికా? కాపురం చెయ్యనన్నానా? చేస్తాను, చేస్తున్నాను. వండడము పెట్టడము, దీన్నే నా కాపురం అనేది? మీ ఉద్దేశం అర్థం చేసుకోలేని పసిపిల్లను కాదు. మీరు కోరితే ఈ శరీరం మీకు ఇవ్వడానికి సిద్ధమే. మనసు లేని ఆ శరీరం నాకు శవంతో సమానం. దీనితో కాపురం చేసే దిక్కుమాలిన గతి నాకు పట్టలేదు. ఆ సంగతి నీకు ఇదివరకే స్పష్టం చేశాను. స్వరూప్ని మర్చిపోతానన్నావు. దానికి నాకు కొంత టైం కావాలి. కొంతకాలం కాదు, జీవితమైనా సరిపోదు. మీరింత సంకుచితంగా నన్ను పీడిస్తుంటే నిజంగా అతన్ని మర్చిపోవడానికి జీవితకాలం సరిపోదేమో. మీ దుష్టత్వం ముందు అడుగడుగున స్వరూప్ మంచితనం గుర్తుకు వస్తూ ఉంటుంది. మీరు నిర్దయగా ప్రవర్తించినప్పుడల్లా అతని ప్రేమ నాకు గుర్తుకొస్తుంది. నా మనసులో ఏ కల్మషము లేకుండా నా మనసు విప్పి చెప్పుకున్నాను మీకు ఒక రోజు. నన్ను అర్థం చేసుకుని సానుభూతి చూపితే ఎంత బాగుంటుంది. స్వరూప్ని మరిపించేలా మీరు నన్ను ప్రేమించలేరా? ఒకనాడు తనలో చేసుకున్న నిర్ణయమే ఈరోజు స్వప్న నుండి వింటుంటే మండిపోయాడు. ఈ మాట నువ్వు మన పెళ్లికి ముందే అడగాల్సింది. నేను ఒక ఉత్తమ పురుషుణ్ణి ప్రేమించాను. మా అమ్మా నాన్న బలవంతం చేసి మీతో పెళ్లి చేయించుకోమంటున్నారు. నా భగ్న హృదయం పట్ల సానుభూతి వ్యక్తం చేసి అతన్ని మరిపిస్తారా, ప్రేమను అందిస్తారా అని ఇప్పుడు అడిగితే నీ ముఖాన విడాకులు పారేయటం తప్ప ఇంకేం జరగదు నీకు. ఎంత హృదయం లేని మనిషితో కాపురం చేయటం కంటే ఆ విడాకులే నయమనిపిస్తోంది నిర్వేదంగా అంది. ఆ మాటతో మాధవ్ కోపం మితిమీరిపోయింది. స్వప్న సుకుమారమైన బుగ్గల మీద బలిష్టమైన అతని చెయ్యి కసితో నర్తించింది. ఆ హృదయం ఉన్న వాళ్ళనే పెళ్ళాడితే నాకు ఈ పీడ పట్టేది కాదుగా. చిచ్చి, జీవితాన్ని నాశనం చేశావు, రౌద్రంగా అరిచాడు. తెల్లారేసరికి నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ ఇంట్లో నీ సామాన్ ఏదైనా ఉంటే తీసుకుని వెళ్ళిపో. మాధవ్ విసురుగా బయటకు నడిచాడు.
మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.